ఓకే. మాది వైజాగ్ అండి. నేను గోపాలపట్నం నుంచి వచ్చానండి. మీ పేరమ్మా? నా పేరు అనుష్ణ. ఓకే. దేని గురించి వచ్చారమ్మా ఇక్కడికి? మేము దగ్గర అప్పుడే 3 సంవత్సరాల క్రితం మన మెడిసిన్ వాడుతున్నాం అండి. ఎక్సర్సైజ్ నేను గుడ్లకు గురించి వచ్చానండి. నాకు గుడ్లకు తగ్గాయండి. చేతిలోకి నొప్పులు వచ్చి అలా తెలియకోసం గ్యాప్ వచ్చింది నాకు. ఓకే. ఇప్పుడు బాగుంది. బాగుందండి. ఇప్పుడు పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఆ పెయిన్ రాదండి, బాగుందండి. అండ్ మీ అమ్మాయి ఎక్సర్సైజ్ ఆయిల్ ట్యాబ్లెట్స్ వాడడం కట్టలేదండి. ఓకే. తర్వాత మా పాప నిద్రగా ఉంటుందండి. మా పాప కూడా ఎలర్జీగా చేతిలో ఎలర్జీగా వచ్చి వెళ్ళడానికి చిన్న పొట్టులా చేయదండి. ఆయన కూడా ఎక్కడికి తీసుకొచ్చి మేము ఎక్సర్సైజ్ మందులు తీసుకొని 6 నెలలు వాడామండి. వాడితే అమ్మాయి కూడా కంట్రోల్ అయిపోయిందండి. మా మనవరానికి ఏమో చొట్టు పట్టించిన తర్వాత చొట్టు పట్టించి తల ఊరిపోయి ఆ అమ్మాయి అసలు తలము చేయించి కాదు. అలాంటి మళ్ళీ ఎక్సర్సైజ్ వచ్చి ఆయిల్ పట్టుకెళ్ళామండి. ఆయిల్ షాంపూ ఇచ్చారండి డాక్టర్. అవి పట్టుకెళ్ళి వాడామండి. వాడిన తర్వాత అమ్మాయి కూడా కంట్రోల్ అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ వాడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చినా సరే వాడు మళ్ళీ ఎక్కడి నుంచో మనం వెళ్ళి మెడిసిన్స్ మా చెల్లి పట్టుకొని వెళ్ళారండి. చాలా సో ఎక్సర్సైజ్ తో మీకు ఒక మంచి నమ్మకం కుదిరింది కదా? ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఇక్కడ పోతుందని ఒక నమ్మకం ఉంది కదా? బాగా ఉందండి. చాలా మంచి. చాలా బాగా నమ్మకం ఉంది. నా ద్వారా కూడా చాలా మంది మా బావగారి పిల్లలు చాలా మంచి. చాలా మంచి. కూడా అలాగే కంట్రోల్ అయిందండి. రైట్ అమ్మా. జై ఎస్ఎస్ఐ. జై జై ఎస్ఎస్ఐ. ఎస్.